నేటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇవి ఇశ్రాయేల్ ప్రజల కొరకు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని ఇర్మియా ప్రవక్త ద్వారా బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడు తెలియజేసిన మాటలు. కష్టాల్లో ఉన్న మీరు బబులోను దేశం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. ఆ ప్రార్థన వెనక మీ క్షేమం దాగి ఉంది అంటాడు. ప్రియ దైవజనమా, మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలె కష్టాల్లో ఉన్నప్పుడు చింతించకుండా మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ఉద్యోగాలు, వివాహాల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు మన దేవుడు. దేవా, మా కోరికలను సిద్ధింపజేస్తున్నందుకై వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.